పాకిస్తాన్ లాంటి ఒక నీచమైన దేశం ప్రపంచం లేదు. దానికి సరైన గుణపాఠం ఇప్పుడు చెబుతారు ఖచ్చితంగా. చెబుతూ మోడీ ఊరుకోడు. ఎందుకంటే 26 మంది భారతీయ పౌరులు చచ్చిపోయింది ఎవరు? హిందువులు, భారతీయులు. చంపింది ఎవరు? పాకిస్తాన్ ముస్లింలు. ఇప్పటికీ మన దేశంలో ఈ శత్రువుల కన్నా, పాకిస్తాన్ లాంటి శత్రువుల కన్నా, చైనాని సమర్థించే శత్రువుల కన్నా, చైనా లాంటి శత్రువుల కన్నా మన దేశంలో ఉన్న ఇన్నర్ శత్రువులు, దౌర్భాగ్యపు శత్రువులు మన దేశంలో ఉన్నారు. వాళ్ళని ఊచకోత కొయ్యాలి, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఓవైసీ లాంటి దౌర్భాగ్యాన్ని జైల్లో పెట్టాలి. ఓవైసీ లాంటి వాడు ఇది జరగడానికి 10 రోజుల ముందు వెళ్ళి ముస్లింస్ అందరూ బయటికి రావాలి, వీధి పోరాటాలు చేయాలి, అల్లర్లు సృష్టించాలి. ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అప్పుడే కుంటుపడుతుంది. అప్పుడు ప్రభుత్వం మాట్లాడుతుంటే ఏదో రెచ్చగొట్టి మాట్లాడతాడా? ఇదే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి చొరబాటుదారులు దొంగతనంగా వచ్చిన వాళ్ళకి ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళని దేశ పౌరులుగా తీసి ఓట్ల కోసం, ఓట్ల బ్యాంకు కోసం వాళ్ళని దేశ పౌరులుగా తీర్చిదిద్దుతారా మమతా బెనర్జీ, ఈ అఖిలేష్ యాదవ్, ఈ కాంగ్రెస్ వాడు వాదర గడు. నేను ఏమంటాడు, ఇంత జరిగితే వాదర సోనియాగాంధీ అల్లుడు సిగ్గు శర ఉన్నాడు, అన్నం తింటున్నాడు, కడుపుకి ఏం తింటున్నాడు వాడు అంటాడు. కాశ్మీర్లో హిందువులు ఎక్కువైపోయారు, ఎక్కువ ఓట్ల వల్ల ముస్లిమ్స్ మీద వివక్ష ఉంది, అందుకని జరిగింది.